హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది. సాయంత్రం 7:30కు లోకల్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ జరగనుంది. ఫస్ట్ మ్యాచ్లో గెలిచి వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడి సన్ రైజర్స్ ఢీలా పడగా వరుసగా 2 మ్యాచ్ల్లో గెలిచి గుజరాత్ మంచి జోష్లో ఉంది. సన్ రైజర్స్ బ్యాటర్లు వైట్ నాట్ 300 రన్స్ను పక్కన పెట్టి మ్యాచ్ గెలుపు కోసం ఆడాలని స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ముఖ్యంగా ఓపెనర్లు అభిషేక్, హెడ్, ఇషాన్ కిషన్లు వచ్చి రావడంతోనే 6లు 4లపై కాకుండా క్రీజ్లో కుదురుకోవాలంటున్నారు. ఇక బౌలింగ్లోనూ మరీ వీక్గా కనిపిస్తుంది. కమిన్స్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ షమీ ఉన్నా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. దీంతో టార్గెట్ను కాపాడుకోవడం కష్టంగా మారింది. మరోవైపు ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో రాణిస్తూ మిగతా జట్లను ఓడిస్తుంది గుజరాత్ టైటన్స్. దీంతో ఈ మ్యాచ్లోనైనా సన్ రైజర్స్ గెలిచి విన్నింగ్ మూమెంట్లోకి రావాలని ఫ్యాన్స్ చెప్తున్నారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది. సాయంత్రం 7:30కు లోకల్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ జరగనుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ఈ మ్యాచ్లోనైనా సన్ రైజర్స్ హైదరాబాద్ విజయ బావుట ఎగరేసే అవకాశం ఉందా? ప్రధానంగా ఓపెనర్లు ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటారు? గుడ్ ఈవినింగ్ లక్ష్మీనాథ్. అయితే ఖచ్చితంగా డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పొచ్చు హైదరాబాద్ సన్ రైజర్స్ కి. ఎందుకంటే ఆడిన 4 మ్యాచ్ల్లో కూడా ఆరంభ మ్యాచ్ ఏదైతే ఉందో ఆరంభ మ్యాచ్ లో మాత్రం హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియంలో జరిగినటువంటి ఒక ఆరంభ మ్యాచ్ లో విజయం సాధించింది. దాదాపుగా 286 పరుగుల భారీ స్కోర్ అయితే అక్కడ నమోదు చేసి మంచి విజయాన్ని అయితే అందుకుంది. ఆ తర్వాత జరిగిన వరుసగా 3 మ్యాచ్ల్లో ఇతర స్టేడియంలో జరిగినటువంటి ఒక మ్యాచ్ల్లో ఘోర ఓటమి పాలైంది. అంటే దీంతో ఓపెనర్స్ అంటే సాధారణంగా ఒక రకమైనటువంటి ఒక భారీ అంచనాలు ఇటు బ్యాట్స్మెన్ పైన ఉన్నాయండల్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే 300 లోడింగ్ అనేటటువంటిది ఒకటి వ్యాప్తి చెందుతోంది. ఎందుకంటే 280 ఆల్రెడీ క్రాస్ చేసింది 2 సార్లు కాబట్టి ఈసారి 300 ఖచ్చితం అనేటటువంటి ఒక ఏదైతే అంటే ప్రేక్షకులు ఏవైతే కోరుకుంటున్నారో ఆ ప్రేక్షకుల కోరిక మేరకు 300 పరుగులు సాధించాలి అనేటటువంటి ఒక తపన అనేటటువంటిది బ్యాట్స్మెన్ పై పడ్డట్టుగా, అలాగే టీం పై కూడా పడ్డట్టుగా, అలాగే యాజమాన్యం కూడా 300 చేయాలి అనేటటువంటి ఒక లక్ష్యంతో, అంటే ఇలాంటి ఆలోచనతో ఉన్నప్పుడు ఖచ్చితంగా బ్యాట్స్మెన్ లో ఒక రకమైనటువంటి ఒక ఒత్తిడి ఉంటుంది. ముందు నుంచే ధాటిగా ఆడాలనేటటువంటి ఒక ఆస్కారం అక్కడ ఏర్పడుతుంది. ఇదే విషయంతో గత మ్యాచ్ లో అంటే హైదరాబాద్ మ్యాచ్ కాబట్టి అది డ్రై పిచ్ కాబట్టి బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంది కాబట్టి ఎడాపెడా షాట్లు కొట్టగలిగారు. 6 ఓవర్లోనే 100 పరుగుల స్కోర్ ను అక్కడ అందుకోవడంతో ఆ స్కోర్ అనేది ఏదైతే ఉందో 250+ స్కోర్ అనేటటువంటి సాధ్యమయ్యేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కానీ మిగతా పిచెస్ చూసినట్టయితే ఆ స్లో వికెట్ ఉంది. కొన్ని ఇప్పుడు ఆడినటువంటి అన్ని పిచ్చులు అలా డ్రై పిచ్చులు లేవు, ఫ్లాట్ పిచ్చులు కూడా లేవు. ఫ్లాట్ పిచ్చులు లేకపోవడంతో ఏంటంటే స్లో వికెట్ అంటే బంతి ఆగి రావడంతో షాట్లు కొట్టడానికి ఇబ్బందిగా మారుతుంది. కానీ వీళ్ళు అదే దూకుడు అంటే ముందు నుంచి అంటే బంతిని అంచనా వేయకుండా ముందు నుంచి ఒకే రకమైన ఒక దూకుడు స్వభావంతో ఈ ప్రతి బంతిని 4 లేదా 6 బాదాలి అనేటటువంటి ఒక లక్ష్యంతో ఇద్దరు ట్రావిస్ హెడ్ కావచ్చు, ఓపెనర్ అభిషేక్ శర్మ ఇద్దరు కూడా అదే ఊపులో, అలాగే ఇషాన్ కిషన్ కూడా అదే తరహాలో బ్యాటింగ్ చేయడంతో ఈ స్లో వికెట్ పైన అది మీరు చెప్పింది కరెక్టే. కానీ బౌలింగ్ లో కూడా మనం చాలా వీక్ గా కనబడుతున్నాం. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ లాంటి మంచి బౌలరు, షమీ లాంటి మంచి బౌలర్లు ఉన్న వికెట్లు రాబట్టడంలో బౌలింగ్ లో కూడా వరుసగా వైఫల్యం. ఒక రకంగా చూస్తుంటే SRH టీంని గతంలో ఉన్న ఇండియా టీంతో మనం పోల్చవచ్చేమో. ఎందుకంటే ఓపెనింగ్ బాగా ఆడితే ఇండియా టీంకి ఎదురు లేకుండా వెళ్తుంది. బౌలింగ్లో అంత లేకుండా మనం బ్యాటింగ్ టీం కానీ ఎప్పుడు కూడా ప్రొజెక్ట్ అయ్యాం కాదంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఓపెనింగ్ అనేటటువంటిది చాలా ముఖ్యం. అంటే ఏ మ్యాచ్ కైనా ఏ జట్టుకైనా లక్ష్మీనాథ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేటటువంటిది చాలా కీ రోల్. అంటే ముందు బ్యాటింగ్ చేసి టార్గెట్ అనేటటువంటి ఒక లక్ష్యాన్ని నిర్దేశించడం కోసం అయినప్పటికీ, లేదంటే చేజింగ్ చేసినప్పుడు భారీ లక్ష్యాన్ని చేజ్ చేసేటప్పుడు కూడా
దేనికైనా ఓపెనింగ్ అనేటటువంటిది చాలా కీలకమైనటువంటిది. ఓపెనింగ్ లో కనీసం ఏవైతే పవర్ ప్లే ఓవర్స్ ఉంటాయో 6 ఓవర్లు, కనీసం పవర్ ప్లే వరకు బ్యాట్స్మెన్ ఇద్దరిలో ఎవరు కూడా అవుట్ కాకుండా కనీసం ఒక మినిమం ఒక 50 పరుగులైనా చేసినట్టయితే అప్పుడు భారీ స్కోర్ సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఓపెనర్స్ తో పాటు అటు మిడిల్ ఆర్డర్ లో కూడా స్వేచ్ఛగా బ్యాట్ చూపించేటటువంటి ఒక అవకాశం ఖచ్చితంగా ఏర్పడుతుంది. కానీ ముందు నుంచి ఈ విధమైనటువంటి ఒక ఒత్తిడి నేపథ్యంలో ఈసారి ఎలాగైనా సరే 300 కొట్టాలి అనే లక్ష్యంతో మీరు ఏదైతే అడిగిందో ఎందుకు ఓపెనర్లు విఫలమవుతున్నారు అనేటటువంటి ఒక సందర్భానికి చెప్పేది ఒకటే, వాళ్ళు ఒకటే 300 లోడింగ్ అనేటటువంటిది ఈ వార్తాపత్రికల్లో చూసి, అలాగే ఇది యాజమాన్యం కానీ అప్కీ బార్ 300 అనేటటువంటి ఇవన్నిటి వల్ల ఖచ్చితంగా ఓపెనర్ల పైన ఒత్తిడితోని ఆది నుంచే దూకుడు స్వభావంతో ఆడుతున్నటువంటి ఒక సందర్భం మనకి ఈ రోజు మ్యాచ్ లో ఏమైనా చేంజెస్ ఉండే అవకాశం ఉందా సత్యనారాయణ? బ్యాటింగ్ ఆర్డర్ లో కానీ లేదంటే ప్లేయర్స్ లో కానీ చేంజెస్ ఏమైనా ఉండొచ్చా? నాకు దాదాపుగా అంటే ఉండే అవకాశం అయితే ఎక్కువగా లేదు. ఎందుకంటే అందరూ కూడా ఎస్ఆర్హెచ్ లో ఉన్నటువంటి ఒక ప్రతి బ్యాట్స్మెన్ కూడా మంచి ఆటగాడే. కాకపోతే వాళ్ళు ఇట్లా అంటే ఒక రకమైనటువంటి ఆటకు వెళ్లి వికెట్లు కోల్పోతున్నారు తప్పితే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇషాన్ కిషన్ ఒక సెంచరీ చేస్తున్నాడు. ఇద్దరైతే ఇప్పుడు ట్రావిస్ హెడ్ గొప్ప బ్యాట్స్మెన్, పించ్ హిటర్, అలాగే అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు కూడా గతంలో దాదాపు 164, 160, 170, 180, 200 స్ట్రైక్ రేట్స్ తో కూడా ఆడినటువంటి ఒక ప్లేయర్స్. కాబట్టి బ్యాటింగ్ లో ఎక్కువగా చేంజెస్ అనేటువంటిది ఉండకపోవచ్చు. ఎందుకంటే అదే ఏదైతే టీం ఉందో అదే టీం తో ఆడేటటువంటి అవకాశమే ఎక్కువగా కనబడుతుంది. అదే ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ కుర్రాడు కూడా చక్కగా ఆడుతున్నారు. ఏ ఒక్కనే క్లాచర్ అంటే ఒక రకంగా చూస్తే పేపర్ పైన ఒక స్ట్రాంగ్ టీం, నిజంగా కూడా హాట్ ఫేవరెట్ జట్టుగా ఈ యొక్క ఎస్ఆర్హెచ్ కనబడుతుంది. కానీ అందరూ కోరుకున్నట్టు ఇటు క్రీడా విశ్లేషకులు కావచ్చు, లేదంటే మిగతా అంటే విమర్శకులు కూడా, అంటే క్రీడా విమర్శకులు కూడా చెప్తుంది ఏంటంటే ఒకే రకమైన ఒత్తిడి 300 లోడింగ్ అనేటటువంటి దాన్ని పక్కన పెట్టి బంతిని అంచనా వేసి తద్వారా కనుక బ్యాటింగ్ చేసినట్టయితే ఖచ్చితంగా తిరిగి గెలుపు బాటలో ఎస్ఆర్హెచ్ పయనిస్తుంది అనేటువంటి యొక్క నమ్మకం అయితే ఇటు ప్రతి ఒక్కరిలో ఉంది. ఆ నమ్మకం కూడా ఆటగాళ్ళలో కూడా ఉండాలి. ఈ రోజు కనుక అలాంటి ఒక డిఫరెంట్ ఆటను మనం చూసేటటువంటి ఒక అవకాశం కూడా ఉండబోతుంది. ఎందుకంటే ఫ్లాట్ పిచ్ కాబట్టి ఖచ్చితంగా మంచిగా అంటే బ్యాట్ మీదకి బాల్ మంచిగా వస్తుంది కాబట్టి స్వేచ్ఛగా ఆడే అవకాశం అయితే ఉంటుంది. అటు చూస్తే ఏదైతే జీటీ గుజరాత్ టైటాన్స్ ఆడినటువంటి 3 మ్యాచ్ల్లో 2 గెలిచి ఉత్సాహంతో ఉన్నారు. అందులో కూడా బ్యాట్స్మెన్ అందరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. అటు సాయి సుదర్శన్ కావచ్చు, తర్వాత శుభ్మన్ గిల్, జాస్ బట్లర్ కావచ్చు, అలాగే ఇటు రాహుల్ తవైటా వీళ్ళందరూ కూడా మంచి టచ్ లో ఉన్నారు. అంటే వాళ్ళు ముందు బ్యాటింగ్ చేసినప్పుడు మంచి స్కోర్ చేశారు, డిఫెండ్ చేసుకున్నారు. అలాగే చేజింగ్ లో కూడా అవలీలగా స్కోర్స్ చేంజ్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు ఈ యొక్క మ్యాచ్ మాత్రం ఇరు జట్ల మధ్య ఈరోజు ఒక మంచి ఉత్సాహపడినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే కగిసో రబడా లేని లోటు కొంత కనిపించేటటువంటి ఒక అవకాశం ఏర్పడుతుంది. సౌత్ ఆఫ్రికా పేసర్ ఎవరైతే ఉన్నారో జీటీలో, ఎందుకంటే పేసర్ గా ఫాస్ట్ బౌలర్ కాబట్టి అతను లేని కొంత లోటు అయితే ఇటు జీటీకి కొంత ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా చూస్తే ఈసారి కూడా అంటే అదే ఊపులో కనుక అంటే ఖచ్చితంగా ఇక్కడ 250 స్కోరు అంటే హైదరాబాద్ వికెట్ అనేటటువంటిది మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ కాబట్టి ఇక్కడ భారీ స్కోరు మాత్రం సాధ్యమే అవకాశం ఉంటుంది. ఇటు జీటీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన, అలాగే ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన 200+ అనేటటువంటిది ఖచ్చితంగా సాధ్యమయ్యేటటువంటి అవకాశం అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. బౌలింగ్ లో వచ్చేసరికి దీపక్ చహార్ కి ఏమైనా అవకాశం ఉంటుందంటారు ఈసారి? దీపక్ చహార్ ఐ మీన్ లెగ్ స్పిన్నర్ ఖచ్చితంగా లెగ్ స్పిన్నర్స్ కంటే ఉన్నటువంటి ఒక మన బ్యాటింగ్ వికెట్ కనుక ఇక్కడ చూసినట్టయితే హైదరాబాద్ బ్యాటింగ్ వికెట్ కాబట్టి బౌలర్స్ కి ఎక్కువగా అవకాశం అంటే ఉన్న జట్టుతోనే ఆడేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జట్టులో బ్యాట్ మీదకి బాల్ మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి స్పిన్నర్స్ ని ఎక్కువగా ఢీకొనేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా పేసర్స్ వేసే అవకాశం ఉంటుంది. అలాగే స్పిన్నర్స్ కూడా అంటే జట్టులో కూడా గతంలో మన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పై కూడా ఇలాంటి ఇవే వచ్చాయి. ఎందుకంటే స్పిన్నర్స్ ని అంటే స్లోవియర్ గా ఉన్నప్పుడు స్పిన్నర్స్ ని ఎక్కువగా తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి స్పిన్నర్స్ కూడా ఈ రోజు పెద్దగా అంటే బౌలర్స్ ఈ ఒక పిచ్ మీద పెద్దగా ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉండకపోవచ్చు. ఎందుకంటే మంచి బ్యాటింగ్ వికెట్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో
ఖచ్చితంగా ఎంత లేకున్నా 200+ మాత్రం ఈజీగా చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా బ్యాట్స్మెన్ పైనే ఇప్పుడు ఏ బౌలర్ తీసుకున్నటువంటి, ఎందుకంటే మనం ఫస్ట్ మ్యాచ్ లో చూసాం వరల్డ్ ఫేమస్ బౌలర్ ఆర్చర్ ని ఉతికారేశారు. దాదాపుగా 4వ ఓవర్లలో 70 పరుగులు ఇచ్చాడు. అతను సౌత్ ఆఫ్రికా బౌలర్ ఆర్చర్. అతనికి దాదాపుగా ఇంగ్లాండ్ 4వ ఓవర్లో 70 పరుగులు అంటే మాటలు కాదు. ఎందుకంటే పిచ్ అలాంటిది, ఎందుకంటే బ్యాటింగ్ వికెట్ కాబట్టి. అలాంటి జోఫ్రా ఆర్చర్ కావచ్చు, ఇలా ఏ బౌలర్ అయినా చెప్పటికి వికెట్ పైన చక్కగా బ్యాట్ పైకి బంతిస్తే అవలీలగా 4లు 6లు బాధే బ్యాట్స్మెన్ ఇరు జట్లలో కూడా ఉన్నారు. ఇటు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జోస్ బట్లర్. ఇటు ఈ జట్టులో చూస్తున్నట్టయితే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్, కమిందు మెండిస్ కూడా ఇంతమంది ఆల్రౌండర్. ఇప్పుడు చూసినట్టయితే మనకు అభిషేక్ శర్మ అలాగే కమిందు మెండిస్ ఆల్రౌండర్ గా ఉపయోగపడతారు. కాబట్టి ఒక రకంగా చూస్తే మంచి టీం మాత్రం చాలా బాగుంది. కానీ ఒక రకంగా గెలుపు సునాయాసంగా గెలిచేటటువంటి ఒక మ్యాచ్ లో కూడా ఓడిపోయేటటువంటి ఒక సందర్భం ఎక్కడ ఏర్పడుతుందంటే ఓన్లీ హిట్టింగ్ దిగడం వల్లనే. కాబట్టి బంతిని అంచనా వేసి చక్కగా ఆడితే కనుక ఖచ్చితంగా తిరిగి సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపు బాట పట్టే అవకాశం ఉంది అనేటటువంటి ఒక ఎవరైతే క్రీడా విశ్లేషకుల అంచనా 100% వాస్తవంగా మనం చెప్పొచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ సత్యనారాయణ.